ఈ యువ స్వామి ఏదో చెబుతున్నాడు, ఒకసారి విందాం. మద్యపానం చేసిన వాళ్ళకి నరకంలో ఇనుముని కరిగించి, ఆ కరిగిన ఇనుముని చేతులు ఇలా 2 చేతులు వెనకాలకి ఇలా పెట్టేసి వెనకాల కట్టేస్తారట. దేనికో తెలుసా అండి? చైన్ లేసి కట్టేస్తారట. కట్టేసి నోరు ఉంటుంది కదండి, నోరుకి ఇలా కిందికి దింపి ఒకళ్ళు పట్టుకుంటారట, ఇలా పైకి తల ఒకళ్ళు పట్టుకుంటారట. కదల్ని పడటండి శరీరాన్ని, అన్ని చోట్ల కట్లు కట్టేస్తారట. నోరు ఇలా ఓపెన్ చేసి కరిగిన ఇనుముని తాగిస్తారట. వేడి వేడి కరిగి ఇట్లా లావాలాగా పారుతుంది కదండి, దాన్ని తాగిస్తూ ఉంటారు. కాబట్టి ఎంత ఎంత ప్రమాదకరమైన విషయమో చూడండి ఒకసారి. కాబట్టి మద్యపానం చెయ్యనే రాదు, నువ్వు ఇంత అంత కథలు చెప్పద్దు. ఇతని చెబుతున్న మాటలను బట్టి ఇతను నరకానికి వెళ్ళలేదు, ఎవరో వెళ్లి వచ్చి ఇతనుతో చెప్పినట్టు మనకి అర్థమవుతుంది. ఈ భూలోకంలో చట్టబద్ధంగా మద్యం సేవించిన వారికి చనిపోయిన తరువాత నరకంలో అక్కడి చట్టప్రకారం ఎలాంటి శిక్ష వేస్తారో వివరంగా చెబుతున్నాడు. చిత్రంగా ఉంది కదా. ఇతను చెప్పింది సహేతుకంగా లేకపోయినప్పటికీ మద్యం తాగవద్దు అని అతని పద్ధతిలో అతను చెప్పాడు. మంచి సందేశమే కదా. మద్యం వ్యసనానికి బానిసైన వారిని ఆ వ్యసనం నుంచి బయటకు తీసుకురావడానికి అనేక రకాలైన ప్రయత్నాలు కుటుంబ సభ్యులు చేస్తారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు గురించి నూరిపోస్తారు. అయినా వారిలో మార్పు రావడం కష్టమే. ఇవి వాస్తవాలు. కొద్దిమంది ఇలాంటి మత ప్రబోధకులు చెప్పే మాటలకు విలువ ఇస్తారు, ఎందుకంటే వారి మాటలతో నరకాన్ని అప్పుడే చూపిస్తారు కనుక. ఏమో, ఇతని మాటలు విని ఎవరైనా భయపడి ఒకరు మారినా మంచిదే కదా. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.